ఈరోజు అన్నంలోకి 3 ఐటమ్స్ ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నాను. కొత్తిమీర పచ్చడి ముందుగా పోపేసుకుని నూనె, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత కొత్తిమీర కూడా కొంచెం వేయించుకున్న తర్వాత దాంట్లో 4 రెబ్బల చింతపండు వేసి ఇప్పుడు మొత్తం గ్రైండ్ చేసుకునేటప్పుడు తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి గ్రైండ్ చేసుకుంటే కొత్తిమీర పచ్చడి రెడీ. నెక్స్ట్ ఐటమ్ వచ్చి బచ్చల కూర, పప్పు కూర. ఇక్కడ యూఎస్లో బచ్చల కూర బాగా దొరుకుతుంది. దాంతో పప్పు కూర ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ముందుగా నూనె వేసుకుని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒక చిన్న బౌల్ పెసరపప్పు కడిగి వేసేసిన తర్వాత ఈ బచ్చల కూర సన్నగా తరుక్కుని ఈ విధంగా వేసేసుకుంటే ఈ నీళ్ళతోటి పచ్చడి కూర ఉన్న నీళ్ళతోటి పెసరపప్పు కూడా మగ్గిపోతుంది. తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేస్తే ఈ కూర మగ్గిపోయి రెడీ అయిపోతుంది. చాలా తొందరగా అయిపోతుంది. ఇది మూత పెట్టకుండా మనము ఈ విధంగా వేయించుకోవాలి. ఎందుకంటే బచ్చల కూరలో ఎక్కువ నీరు ఉంటుంది కాబట్టి నీరుగా అయిపోతే బాగుండదు. ఇట్లాగా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. చివరిగా ఈ బచ్చల కూరలో వడియాలు, మన దగ్గర ఉన్న ఉల్లిపాయ వడియాలు కానీ చిట్టి వడియాలు కానీ వేయించుకుని దానిపైన గార్నిష్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. బచ్చల కూర, పప్పు కూర రెడీ. ఇప్పుడు మనము ముక్కల పులుసు ఏ విధంగా చేస్తారో చూద్దాము. దీనికి గాను మన దగ్గర ఉన్న కూరలు ఏమన్నా వేసుకోవచ్చు. నేనైతే సొరకాయ, ముల్లంగి, క్యారెట్, చిలకడ దుంప, ఉల్లిపాయ, టమాటా వేసాను. తీయ గుమ్మడి వేసుకోవచ్చు, ములక్కాడలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు, బెండకాయలు వేసుకోవచ్చు. ఏ ముక్కలు ఉంటే అవన్నీ మనము ఇందులో వేసుకోవచ్చు. ఈ విధంగా ముక్కలు కొంచెము మగ్గిపోయిన తర్వాత దాంట్లో 1 స్పూనుడు బెల్లం, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కారం అన్నీ వేసేసేయాలి. వేసిన తర్వాత అవంతా ఒకసారి కలుపుకొని ఒక చిన్న బౌలు బియ్య పిండి నీళ్ళల్లో దోశల పిండి మాదిరిగా కలుపుకొని ఈ విధంగా వేసి వెంటనే తిప్పాలన్నమాట. అప్పుడు పులుసు కొంచెం చిక్కబడుతుంది. బియ్య పిండి బదులు మనం శనగపిండి కూడా వాడచ్చు. అలాగా ఆ పిండి వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పోపు వేసుకోవాలి. ఇందులో నూనె, మెంతులు, ఆవాలు, ఇంగువ పోపు వేసేసుకుని మొత్తం పులుసు అంతా ఒకసారి పైకి కింద కలుపుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ముక్కల పులుసు అన్నంలోకి చాలా బాగుంటుంది. 3 ఐటమ్స్ రెడీ.